అందరికి నమస్కారం. మనకి రీసెంట్గా సౌరవ్ గంగూలీ ఎంఎస్ ధోని మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే ఎంఎస్ ధోనిని క్రికెట్లోకి తీసుకొచ్చింది సౌరవ్ గంగూలీ. సో అటువంటి సౌరవ్ గంగూలీ ఎంఎస్ ధోని మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. అయితే అసలు ఏమన్నాడు, అసలు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే సౌరవ్ గంగూలీ చేసిన ఒకే రెండు వ్యాఖ్యలు ఏంటి అంటే, ఒకటి, మనకి రీసెంట్గా T20 వరల్డ్ కప్ గెలిచాం. ఆ T20 వరల్డ్ కప్ గెలవడానికి మనకి 25% రోహిత్ శర్మ కెప్టెన్సీ అని అయితే చెప్పాలి. సో దీంట్లో ఎవరు ఒప్పుకోకపోయినా ఇది రియాలిటీ. అయితే రోహిత్ శర్మని కెప్టెన్ చేసింది సౌరవ్ గంగూలీ. విరాట్ కోహ్లీని తప్పించి 2021లో మనకి T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత, సో దాంట్లో గ్రూప్ స్టేజ్లో వచ్చాం కాబట్టి విరాట్ కోహ్లీని పక్కన పెట్టి అన్ని 3 ఫార్మాట్స్లో పక్కన పెట్టేసి రోహిత్ శర్మని తీసుకొచ్చి పెట్టారు. సో దాని తర్వాత సౌరవ్ గంగూలీని తీసుకొచ్చి కెప్టెన్గా చేశాడు. రోహిత్ శర్మని తీసుకొచ్చి సౌరవ్ గంగూలీ కెప్టెన్గా చేశాడు. సో అది గ్రేట్ మూవ్. సో అయితే దాని గురించి సౌరవ్ గంగూలీ ఏమంటున్నాడంటే, నేనే రోహిత్ శర్మని కెప్టెన్గా చేశాను, సో తన వల్లే ఈరోజు T20 వరల్డ్ కప్ మనకు వచ్చింది. సో దాంట్లో అసలు నేను కెప్టెన్గా చేయబట్టే రోహిత్ శర్మ కెప్టెన్గా ఉండి ఈరోజు గెలిపించాడు. సో దాని వెనకున్న అంతరాయం నేనే కాబట్టి నేను ఆ రోజు తీసుకున్న డెసిషన్ని ఎవరు గుర్తించట్లేదు, రోహిత్ శర్మ గెలిపించాడు అనేది మాత్రమే చూస్తున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు చేశాడు. సో దాన్ని అయితే మనం ఓకే అని చెప్పొచ్చు. సో ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ లేకపోతే ఈరోజు T20 వరల్డ్ కప్ మనకు వచ్చేది కాదు. సరే, దానికైతే మనం ఏకీభవించవచ్చు. సరే, దాని తర్వాత ఇంకోటి ఎంఎస్ ధోని మీద చేసింది ఏంటంటే, 2019 ODI వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ మీద మన వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఎంఎస్ ధోని స్లో బ్యాటింగ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దీంట్లో ఎంత నిజం ఉంది అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే సౌరవ్ గంగూలీ అనే ఒక్కడనే కాదు, మిగతా చాలామంది కూడా ఎంఎస్ ధోని గురించి అంటే అందరూ కాదు, కొంతమంది ఎంఎస్ ధోని ఫేమ్ని తట్టుకోలేని వాళ్ళు, కొంతమంది వేరే వాళ్ళు కూడా ఎంఎస్ ధోని మీద పడిపోవడం జరుగుతుంది. సో అయితే మనం రియాలిటీ గురించి మాట్లాడతాం ఇప్పుడు. ఫస్ట్ 2019 ODI వరల్డ్ కప్ సెమీఫైనల్లో స్లో బ్యాటింగ్ చేశాడు అంటున్నారు. స్లో బ్యాటింగ్ చేయటం అంటే ఎంత స్ట్రైక్ రేట్, మిగతా టీం వాళ్ళు ఎంత స్ట్రైక్ రేట్తో ఆడారు, ధోని ఎంత స్ట్రైక్ రేట్తో ఆడారు, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే ఆ మ్యాచ్లో ధోని సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో ఆడిన ప్లేయర్. ఎందుకంటే మనకు రోహిత్ శర్మ చూసుకున్నట్టయితే 25 స్ట్రైక్ రేట్, కోహ్లీ చూసుకుంటే 16 స్ట్రైక్ రేట్, KL రాహుల్ 14 స్ట్రైక్ రేట్, పంత్ చూసుకుంటే 57 పాయింట్ సంథింగ్ స్ట్రైక్ రేట్. దాని తర్వాత హార్దిక్ పాండ్యా లాంటి హార్డ్ హిట్టర్ చూసుకున్నట్టయితే అతను కూడా 51.22 సంథింగ్ స్ట్రైక్ రేట్తో ఆడాడు. ధోని చూసుకున్నట్టయితే 69.44 స్ట్రైక్ రేట్, అంటే దాదాపు 70 స్ట్రైక్ రేట్తో ఆడాడు. మిగతా వాళ్ళందరూ చూసుకుంటే 50 లోపు ఉన్నారు. సో ఇలాంటి ప్లేయరు ఒక 70 స్ట్రైక్ రేట్తో ఆడిన ప్లేయర్, దాంట్లో మనం చూసుకుంటే జడేజా ఒక్కడే హైయెస్ట్ స్ట్రైక్ రేట్ 100 పైన ఉంది. సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఎవరంటే ఎంఎస్ ధోని. సో స్కోర్లో కూడా చూసుకున్నా అంతే, సెకండ్ హైయెస్ట్ స్కోరర్. సో అది పక్కన పెట్టేద్దాం, స్కోర్ పక్కన పెడతాం. హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇక్కడ సౌరవ్ గంగూలీ తీసుకుని ఏంటంటే స్లోగా ఆడాడని చెప్పేసి, అదే స్లో గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అంటే అది స్లోగా ఆడినట్టు అని చెప్పేసి అలా మాట్లాడాడు. సో అది మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం స్టాట్స్ చూస్తే అర్థమైంది 70 స్ట్రైక్ రేట్ అంటే మిగతా వాళ్ళందరికంటే మంచి పర్ఫామ్ చేశాడు. మరి ఎంఎస్ ధోని హార్డ్ హిట్టర్ అంటారు కదా, మరి హిట్టింగ్ చేయొచ్చు కదా, 70 ఏంది, 100 జడేజాలాగా ఆడొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆడొచ్చు. ఎలాగైతే మ్యాక్స్వెల్ మన ఇండియా మీద మొన్న రీసెంట్గా T20 వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ మీద హిట్టింగ్ చేసి కొంచెం హార్డ్ హిట్టింగ్ చేద్దామని చెప్పేసి ముందే హిట్టింగ్ చేసి అవుట్ అయ్యాడు. దాని తర్వాత జరిగిన పరిణామం ఏంది మనందరం చూసాం. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లాంటి చిన్న టీం మీద ఓడిపోయారు, మన ఇండియా మీద కూడా ఓడిపోయారు. అలాంటి హిట్టింగే ధోని కూడా చేయొచ్చు ఆ రోజు. అలాంటి హిట్టింగ్ ఫస్ట్లోనే చేసేసి అవుట్ అయితే మన ఇండియా పరిస్థితి ఇంకా దారుణంగా అయ్యేది. సో ధోని అలా చేయలేదు అంటే ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోయినట్టు, మన ఇండియా మీద ఓడిపోయినట్టు ఆస్ట్రేలియా టీం పరిస్థితి లాగా మన టీం పరిస్థితి అవ్వకూడదు కాబట్టి ధోని అలాంటి సిచ్యువేషన్ తీసుకొస్తాడు, చివరిదాకా తీసుకొస్తాడు. గెలిపించిన సందర్భాలు చాలా అంటే చాలా ఉన్నాయి. సో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ హేటర్స్కి కూడా, ధోని హేటర్స్కి కూడా చాలామంది తెలుసు, చివరిదాకా తీసుకొచ్చి మ్యాచ్ గెలిపిస్తాడు. దాని గురించి చెప్పాలి అంటే ఎన్ని మ్యాచ్లు గెలిపించాడు అనేది కూడా మనందరికీ చాలామందికి తెలుసు. ఆస్ట్రేలియా మీద గెలిపించాడు, శ్రీలంక మీద గెలిపించాడు, దాని తర్వాత మనకి ఇంకా వేరే టీమ్స్ మీద IPLలో చాలా సందర్భాల్లో గెలిపించాడు. సో పంజాబ్ లాంటి టీం మీద
సో ఇలాంటి బెంగళూరు లాంటి టీం మీద చివరిలో చాలా మ్యాచ్లు గెలిపించాడు. సో ఇలాగా కొన్ని సిచ్యువేషన్లు మనందరం చూసిన వాళ్ళం. సో మ్యాచ్ చివరిదా తీసుకొస్తాడు, చివరిలో గెలిపిస్తాడు. సో అయితే ఆ రోజు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అంటే చేయాల్సిన సందర్భం కూడా అలాంటివే. ఎందుకంటే మనకి T20 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ చేసింది కూడా అంతే. మన T20 వరల్డ్ కప్లో మనం గెలిచాము అంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఒకటి. ఎందుకంటే విరాట్ కోహ్లీ కనుక ఆ సపోర్ట్ ఇవ్వకపోయినట్టయితే మనకి అంత స్కోర్ వచ్చేది కాదు. సో అలాగే విరాట్ కోహ్లీ ఎలాగైతే T20 వరల్డ్ కప్లో చేశాడో అలా స్లోగా మన రన్స్ని ముందు తీసుకెళ్ళాడో MS ధోని చేసింది కూడా అదే ఆ రోజు. సో ఇలాగే ఎక్స్పీరియన్స్ ప్లేయరు ఎవరైనా సరే, అటు MS ధోని అయినా సరే, విరాట్ కోహ్లీ అయినా సరే, ఈవెన్ రోహిత్ శర్మ ఉన్నా కూడా చేయాల్సింది అలాంటి బ్యాటింగే. సో అయితే ఇక్కడ ధోని చేసింది కూడా అదే. సో దాన్ని బట్టి ఒక 70 స్ట్రైక్ రేట్ దాకా తీసుకొచ్చాడు. చివరిలో హిట్టింగ్ చేద్దాం అనుకున్నాడు, హిట్టింగ్ చేసేలోపు అవుట్ అయ్యాడు. ఈవెన్ అవుట్ అయ్యే ముందు వాళ్ళు కూడా 6 కొట్టాడు ఫెర్గ్యూసన్ బౌలింగ్లో ఆఫ్ సైడ్. దాని తర్వాత టుడి తిరిగేలోపు సింగిల్గా అవుట్ అయ్యాడు, రన్అట్ అయ్యాడు. కానీ ఆ బాల్ కనుక రన్అట్ అవ్వకపోయినట్టయితే మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో అయితే మరి దీని మీద కొంతమంది చెప్పేది ఏంటంటే ఆ రోజు స్లోగా ఆడాడు అందుకే ఓడిపోయామంటే మరి రీజన్ ఇది. మరి తెలుసుకోలేకపోతే వాళ్ళకైతే మనం చేసేదేం లేదు. సో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే. అయితే మరి దాని తర్వాత మరి కొంతమంది ధోని క్రెడిట్ స్టైలర్ అంటారు. దాని తర్వాత ధోని వల్లే మనకి 3 ICC ట్రోఫీస్ రాలేదు అని కొంతమంది అంటారు. సో అయితే నేను దీని గురించి మాట్లాడేది ఏంటి అంటే, ఎవరు ఒప్పుకోకపోయినా MS ధోని రికార్డ్ని స్టెంపింగ్స్లో అంత ఫాస్ట్గా ఎవరో దాన్ని బ్రేక్ చేయలేరు. సో ఫాస్టెస్ట్ స్టెంపింగ్ అంటే MS ధోని గుర్తొస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ, ICC T20 వరల్డ్ కప్, ICC ODI వరల్డ్ కప్ గెలిపించిన ఒకే ఒక్క ప్లేయర్ ఎవరు అంటే, కెప్టెన్ ఎవరంటే MS ధోని గుర్తొస్తాడు. సో అయితే వీడి గురించి ధోని ఎప్పుడన్నా చెప్పాడా, నేనే 3 ట్రోఫీస్ గెలిపించాను, నేనే అన్ని IPL ట్రోఫీస్ గెలిపించాను, లేదంటే నేనే ఫాస్టెస్ట్ స్టెంపింగ్ చేశాను, లేదంటే నేనే గ్రౌండ్లో ఉన్నప్పుడు ప్లేయర్స్కి కొన్ని టిప్స్ ఇస్తాను అని చెప్పేసి ధోని ఎప్పుడన్నా చెప్పాడా అంటే చెప్పిన సందర్భం ఎక్కడా లేదు. దాని తర్వాత మనకి విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ని బ్యాకప్ చేయటం అది ధోని చెప్పిందా? కాదు. ఉమర్ అక్మల్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. సో వాళ్ళ మేనేజర్ వచ్చి విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో లేడు, తీసేద్దామంటే నాకు కూడా నేను కూడా ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయింది, సో నాకు కూడా ఒక టికెట్ బుక్ చేయండి, నేను కూడా ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పేసి అలా బ్యాకప్ చేశాడు విరాట్ కోహ్లీని. దాని తర్వాత రోహిత్ శర్మ చెప్పాడు, నన్ను అబ్ది ఆర్డర్ పంపించి ధోని నాకు మంచి కెరీర్ ఇచ్చాడని చెప్పేసి రోహిత్ శర్మ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను స్ట్రగుల్ అవుతున్నప్పుడు ధోని నాకు అండగా నిలబడ్డాడని చెప్పేసి. సో హార్దిక్ పాండ్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడా కూడా ధోని నేను చేశాను అని ఏ స్టేట్మెంట్లో ఒక్క స్టేట్మెంట్ కూడా నేను చేశాను, నేను గెలిపించాను అనే సందర్భం ఎక్కడా లేదు. దాని తర్వాత ఈవెన్ యువరాజ్ సింగ్ లాంటి ఒక దిగ్గజ ప్లేయర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. యువరాజ్ సింగ్ తన ఇండియా టీంలో ప్లేస్ కోల్పోవటానికి రీజన్ కూడా ధోని అని చెప్పినా కూడా తన మీద ఒక్క మాట కూడా రివర్స్లో మాట్లాడింది లేదు. సో ఇలాంటి ఒక గ్రేట్ ప్లేయర్ని ప్రతి ఒక్కళ్ళు ఒక క్రెడిట్ స్టైలర్ అని చెప్పేసి ఇలా ఎన్నెన్నో అంటున్నారు. అయితే దాని తర్వాత మనం వరల్డ్ కప్స్లో చూసుకున్న ఎక్కడా కూడా మనకి జోగేందర్ శర్మ మీ అందరూ తెలుసు, T20 వరల్డ్ కప్ 2007లో గెలవటానికి లాస్ట్ ఓవర్లో బౌలింగ్ వేసిన వ్యక్తి. సో అతనికి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ధోని, అదేంటంటే నువ్వు బౌలింగ్ వేయి, ఓడిపోతే బాధ్యత అంతా నా మీద వేసుకుంటా, సో ఓడిపోతే రీజన్ నేనే అని మీడియాకు కూడా చెప్పుకుంటా, నువ్వు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, గెలిపించావా ఈ క్రెడిట్ అంతా నీకే, ఓడిపోయిందా ఆ తప్పంతా నాదే అని నా మీద వేసుకుంటాను అని ఒక గ్రేట్ స్టేట్మెంట్. ఎవరన్నా ఈ క్రికెట్ వరల్డ్లో ఎవరన్నా ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఉందా అంటే ఇప్పటివరకు ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు. మరి ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్న ప్లేయర్ని ఒక క్రెడిట్ స్టైలర్ లేదంటే ఇంకా వేరే అని చెప్పేసి ఇలా అంటాం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఫీలింగ్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి.